తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఈరోజు అంటే నవంబర్ 3వ తారీఖు ఉదయాన్నే ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. చేవెడ దగ్గర ఖనాపూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన తెలంగాణ ఆర్టీసీ బస్సును కంకర్ లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర్ లోడ్ పడిపోవడంతో చాలా మంది ప్రయాణికులు మరణించారు. ముఖ్యంగా 19 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో దాదాపు 10 మంది మహిళలు ఉన్నారు, 8 మంది పురుషులు ఉన్నారు, ఒక చిన్నారి కూడా ఉన్నారన్నమాట. ప్రమాద సమయంలో ప్రయాణికులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం కూడా హృదయ విదారకంగా మారిపోయింది. పోలీసులు హుటాహుట్న ఘటనా స్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ప్రధాని మోడీ గారు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ మనం గమనిస్తే కనుక తెలంగాణ ఆర్టీసీ బస్ ఏదైతే ఉందో దాన్ని ఇసుక గ్రావెల్ లోడ్తో వెళ్తున్న టిప్పరు ఢీకొట్టిందనమాట. బస్సులో ఆ టైంలో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. టిప్పర్ లారీ ఏదైతే ఉందో అది బస్సును ఢీకొని దానిలో ఉన్న గ్రావెల్ లోడ్ మొత్తం ఈ బస్సు మీద పట్టడం వల్ల దీని యొక్క దుష్పరిణామాలు తీవ్రమయ్యాయి. చాలా మంది చనిపోయారనమాట. ఇమీడియట్ గా జేసీబీ యంత్రాలు, క్రేన్లు ఇవన్నీ వచ్చి మృతదేహాన్ని కూడా వెలికి తీశాయి. గాయపడిన వాళ్ళని హైదరాబాద్ హాస్పిటల్ కూడా తరలించారనమాట.